మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ చేయని రేంజ్కి వెళ్తాం. ఇండియా తీర్చేస్తాం. హలో గైస్, వెల్కమ్ టు మూవీ ఫ్రీక్స్. గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ బిజినెస్ మ్యాన్ రిలీజ్. ఏంది రిలీజ్ కూడా రివ్యూ అనుకుంటున్నారా గైస్? నాకైతే ద బెస్ట్ ఫిలిం ఆఫ్ పూరి జగన్నాథ్ గారు, ఎందుకంటే నేను పూరి జగన్నాథ్ బిగ్ ఫ్యాను. అండ్ మహేష్ బాబు గారి పూరి జగన్నాథ్లో కాంబినేషన్లో వచ్చిన మూవీ అన్ని సినిమాల కంటే అంటే వచ్చింది 2-3 అనుకోవచ్చు, బట్ స్టిల్ నాకు బిజినెస్ మ్యాన్ ఫేవరెట్. ఎందుకంటే మూవీ టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ వరకు టప్ 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 వెళ్తాడు. ఆల్మోస్ట్ ఓవర్ 22 మినిట్స్ ముందు మూవీ. స్టిల్ ఇప్పుడు కూడా, ఎందుకంటే దాంట్లో మెసేజ్ ఓరియంటెడ్ అండ్ మహేష్ బాబు గారి యాక్షన్ ఒక ఇంటెన్స్తో ఉంటుంది. మహేష్ బాబు గారి యాక్షన్, సో సాంగ్స్ కానీ పూరి జగన్నాథ్ గారి టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ముంబైని చూపించే విధానం కానీ, డైలాగ్స్ కానీ, దేవుని, ఎందుకంటే ఒక మనిషి రామ్ గోపాల్ వర్మ గారి ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా వరకు డైలాగ్స్ దీంట్లో మనుషులు తిట్టినట్టే ఉంటుంది అండ్ మనల్ని లైఫ్లో గ్రో అవడానికి కూడా చేస్తుంది అనమాట. సో నా లైఫ్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ ఇది. సో ఇప్పుడు కూడా టిల్ డేట్ నేను ఎప్పుడైనా లో అయినప్పుడు ఈ డైలాగ్స్ కానీ ఈ మూవీ చూస్తూ ఉంటాను. సూర్యాభాయ్ ని ఎవడో ఉన్నాడంట కదా, ఎవడు? I want all the gangsters and rowdies under one roof. ये मुंबई शहर को करवाने आया हूं. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పూరి జగన్నాథ్ అండ్ రామ్ గోపాల్ వర్మ గారు. సో ఈ మూవీ ఆల్మోస్ట్ రిలీజ్ లోనే థర్డ్ టైం చూసాను. ఒకసారి ఇంతకుముందు వెంకటేశ్వర థియేటర్ పద్మనాభనగర్లో, మళ్ళీ ఒకసారి వినాయకులో, మళ్ళీ ఇప్పుడు వినాయకులో. సో దట్ ఈస్ ద క్రేజ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్ మూవీ. సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఫస్ట్ సాంగ్ అమ్మచి అనే సాంగ్ దగ్గర నుంచి అండ్ కమింగ్ టు డైలాగ్స్ కానీ ఇంకేం చెప్తాం కదా, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మూవీ ఇది. నేనైతే థియేటర్లో ఫుల్ ఎంజాయ్. అందరూ బాబు బాబు అంటున్నారు, అందరూ బాబులకే బాబు, మహేష్ బాబు అని చెప్పేసి. సాంగ్స్కి అయితే మొత్తం అందరు కిందికి వెళ్ళిపోయి స్క్రీన్ దగ్గరే ఉన్నారు. సో దట్ వాజ్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వినాయక థియేటర్ మార్తల్లి. సో మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే ఈరోజు 7 o'clock షో ఉంది, 7 PM ఈవినింగ్. అండ్ కొన్ని తిరుమల థియేటర్ దగ్గర కూడా కొన్ని ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయినాయి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది థర్డ్ టైం రిలీజ్ అయినా కూడా ఫుల్ అయిందంటే చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు పూరి జగన్నాథ్ గారు. సో పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్గా నేనేంటంటే ఇలాంటి ఎంతో, ఎందుకంటే అందరు హీరోలకి ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. సో ఇప్పుడు అతను లోలో ఉన్నాడు అండ్ చాలా ఫ్లాపుల వల్ల ఉంది కానీ, బట్ పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా టాలీవుడ్లో. సో అతను పూరి జగన్నాథ్ గారు మళ్ళీ మూవీ కంబ్యాక్ రావాలి ఇలాంటి మూవీస్తో అని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నేను టార్గెట్ 10 miles ఏం ఫర్ ద 11th mile. నా ఫేవరెట్ డైలాగు హాస్పిటల్ సీన్లో. అసలు నేనైతే ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే హైదరాబాద్లో మియాపూర్లో ఎక్కడో చూశాను ఒక థియేటర్లో. స్టాండింగ్ ఓవేషన్ అనమాట. సో ఫస్ట్ టైం చూసినప్పుడు. సో ఇప్పుడు కూడా ట్రెండ్ మార్కే సినిమా అది, ఎందుకంటే హౌస్ఫుల్ అయినాయి మొత్తము. ఎందుకంటే రెగ్యులర్ ఈరోజు సాటర్డే నాన్ వర్కింగ్ డేలో కూడా హౌస్ఫుల్ అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పూరి జగన్నాథ్. హ్యాట్స్ ఆఫ్ టు పూరి జగన్నాథ్ గారు. గైస్, ఎవరైనా మిస్ అయ్యింటే ఈవినింగ్ షోస్ ఉన్నాయి 3-4 theatresలో ఇన్ బెంగళూరులో. సో మీరు ఆల్రెడీ బుక్ మై షోలో ఉంటే మీకు చూసుకుంటే తెలుస్తుంది. గో అండ్ వాచ్, ఎంజాయ్ ద మూవీ అండ్ యూ విల్ గెట్ సంథింగ్ ఇన్ లైఫ్ టు డూ సంథింగ్ ఆఫ్ వాచింగ్ దిస్ మూవీ. అంతే నేను చెప్పగలను. అందుకనే ఈ మూవీ గురించి చెప్పాలనిపించింది. ఎవరైనా తెలియకపోతే రిలీజ్ అయినట్టు తెలియకపోతే చూస్తారేమో అనేది ఈ వీడియో చేయడానికి కారణము. సో దట్స్ ఇట్ గైస్. జై పూరి జగన్నాథ్, జై మహేష్ బాబు. ఐఎమ్ విషింగ్ టు కమ్ బ్యాక్ పూరి గారు అగైన్ విత్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ click the bell icon also. Thank you guys. We'll meet on the next video. Well, life is endless, and I know